రెడ్ బుక్. సో చాలా కాలంగా మనకి వినిపిస్తున్న ఈ రెడ్ బుక్ చాలామందికి హాస్యం తెప్పిస్తుంది, కొంతమందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో ఇంతకీ రెడ్ బుక్ ఏంటంటే, సో వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు, అధికారుల పేర్లు ఇవన్నీ కూడా ఈ రెడ్ బుక్లో పొందుపరుచుంటాను. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ తాట తీస్తాం అంటూ లోకేష్ నాయుడు సో పలు సందర్భాల్లో ఆయన చేసిన ఈ పాదయాత్ర, సోకాల్డ్ పాదయాత్రలో చాలాసార్లు చెప్పారు. సో బహిరంగంగానే హెచ్చరికలు చేశారు, బహిరంగ సభలో గొంతెత్తి అరిచారు, వార్నింగ్లు ఇచ్చారు. అఫ్కోర్స్ దాన్ని వైసీపీ నాయకులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. మాకు తడిసిపోతాయి మరి అంటూ కూడా మాట్లాడిన నాయకులు లేకపోలేదు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కనుక 10-15 రోజుల నుంచి లోకేష్ ఎక్కడున్నారు అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం దొరకట్లేదు. కొంతమంది విదేశాల్లో ఉన్నారు అంటే, కొంతమంది అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయారు అనేది చెప్తున్నారు. ఎక్కడున్నారు అనేది మనకి ఇంకా తెలియదు. అయితే ఈ రెడ్ బుక్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులే కాదు, చాలామంది కూడా కోర్టుకి వెళ్ళారు. ఇదేంటిది నిజంగా మాట్లాడాలంటే ప్రభుత్వ అధికారులు కూడా వెళ్ళారు. సో తమని బెదిరించే కార్యక్రమం ఖచ్చితంగా దీంట్లో కనిపిస్తోంది. సో తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉంది. ఆయన ఏదో చాటుగా చెప్తున్న మాట కాదు, బహిరంగ సభల్లోనే బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు, వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు అంటూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ కోర్టు అతనికి సమన్స్ కూడా ఇష్యూ చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే దాన్ని తీసుకోకుండా లోకేష్ నాయుడు తప్పించుకుని తిరుగుతున్న పర్వంతం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం లోకేష్ నాయుడికి తడిసిపోతుందా అంటే బాగుండదు. ఖచ్చితంగా ఆయనలో భయం మొదలైందా అనే ప్రశ్న చాలామంది వేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కడ ప్రస్తుతం ఉన్నారు అనేది తెలియకపోగా, కోర్టు ఇష్యూ చేసిన సమన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోగా, ట్విట్టర్లో కొత్త నాటకానికి తెరలేపారు. ఒక కొత్త భాషను చెప్పే ప్రయత్నం చేశారు. అది నేను మీకు చదివి వినిపిస్తాను. ఎస్, ద రెడ్ బుక్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ and will serve as a reminder for justice to be delivered to those innocent people who have suffered due to misuse of law and abuse of authority. రైట్, ఖచ్చితంగా ఆయన స్వరంలో మార్పుని ఈ ట్వీట్లో మనం గమనించవచ్చు. రైట్, గతంలో ఆయన రెడ్ బుక్ దేనికి ఆయన ప్రిపేర్ చేస్తున్నారు, ఏ పేర్లు దాంట్లో పొందుపరుచున్నారు, చిత్తూరు దగ్గర నుంచి తీసుకుంటే విశాఖ వరకు ఏ పేర్లు దాంట్లో ఉన్నాయి, సో ఏ నాయకుల భరతం తాను పట్టబోతున్నారు అంటూ ప్రగల్భాలు పలికారో, ప్రస్తుతం దాన్ని పబ్లిక్ గ్రీవియన్సెస్గా ఆయన తన ట్వీట్లో చెప్పడం. సో వాళ్ళ మీద సో ఏ రకమైన అంటే ఈ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేధింపులకు ఎవరైతే గురయ్యారో ఆ విక్టిమ్స్కి తోడుగా మేము ఉంటాం, ఇది లీగల్ ప్రాసెస్లో జరుగుతుంది అనేది కొత్త భాష్యాన్ని ఆయన రెడ్ బుక్కి సంబంధించినంతవరకు ఈ ట్వీట్లో పెట్టడం మనం చూస్తున్నాం. సో దాన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో జరుగుతున్న పరిణామాలకి నిజంగా ఈయన చేసిన ఈ వార్నింగ్లు కానీ, లేకపోతే చంపుతాం, లేకపోతే తరిమి కొడతాం, ఇలాంటి మాటలు కోర్టు అలాగే చట్టాలు తేలిగ్గా తీసుకోవు, ప్రభుత్వ అధికారులు కూడా తేలిగ్గా తీసుకోరు అనేది బోధపడినట్టుంది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన సమన్లో ఓవైపు నిజంగా అంతర్గతంగా పార్టీలో ఆయన మాటలకి, లేకపోతే ఈయన చేసిన ప్రగల్భాలకి విదిన్ ద పార్టీలో వచ్చిన ఏదైతే నెగిటివిటీ ఉందో ఏదైనా కారణం అవచ్చు. ఆయన స్వరంలో మార్పు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే లోకేష్లో భయాన్ని ఖచ్చితంగా చూస్తున్నాం. That's about today's Political Spice. Thanks for watching. This is Hari Krishna signing off.